నేటిదిన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మానవ జీవితంలో అనేక మంది పలు అనారోగ్య సమస్యలకును, ఆర్థిక ఇబ్బందులకును, ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకున్నటకు లేక కోల్పోవుటకు కారణమై ఉన్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదే చింతించుట. చింతించుట అనగా ఆందోళన చెందుట. ఈ విషయాన్ని గురించి ప్రభువారు 3 సార్లు చింతింపకుడి అని 6వ అధ్యాయము 25వ వచనంలోను, 31వ వచనంలోను, 34వ వచనంలోను తెలియజేస్తూ ఉన్నారు. 3 పర్యాయాలు తెలియపరచడంలో గల కారణం ఏంటంటే, ఏ మనుషుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన అనంతరం ఆందోళన చెందకూడదు. ఆ విధముగా చెందేటటువంటి వారు లేక చింతించినటువంటి వారు ప్రభు మాట పట్ల ఏమాత్రం విశ్వాసం లేనివారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. రెండవదిగా ఈ చింతించటం ద్వారా 27వ వచనం చెప్తున్నటువంటి మాట, మీలోనెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అనగా, చింతపడటం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం ఒక వ్యక్తి పొందలేడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఆ తర్వాత మూడవదిగా 31వ వచనం చెప్తున్నటువంటి మాట, అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు అని మాట్లాడుతున్న గమనించగలం. అనగా ప్రభునందు ఏమాత్రం విశ్వాసం లేని వారు చింతిస్తారని. ఏ వేటిని గురించి వారు చింతిస్తారు అనంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని వారు ఆ విధంగా ఆలోచిస్తారు. గనుక విశ్వాసులు చింతిస్తున్నారు అనంటే వారు కూడా అవిశ్వాసుల వలె తలుస్తున్నారు అని, తమలో విశ్వాసాన్ని వారు పోగొట్టుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నాలుగవదిగా 31, 32, 33 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో మన అవసరతలన్నీ తీర్చేటటువంటి పరమ తండ్రి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ 34వ వచనం చెప్పబడినటువంటి వాక్య భాగం ప్రకారంగా మనము చింతపడటం ద్వారా మన అవసరతలను తీర్చేటటువంటి దేవుని పట్ల అవిశ్వాసాన్ని మనం కనుపరిచేటటువంటి వారంగా ఉంటాం. ఆయన సామర్థ్యాన్ని మనం అనుమానించేటటువంటి వారంగా ఉంటాం. గనుక చింతపడటం అది ఒక విశ్వాస జీవితానికి ఏమాత్రం కూడా మేలు కలుగు చేయదు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అయితే ఆందోళన చెందుటకు, బాధపడుటకు మనకు కారణమైనటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితానికి రావచ్చు. అయితే వాటిని గురించి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని తెలియచేయటం మనం గమనించగలం. ఓ ప్రక్క ఆందోళన చెందొద్దు అని చెప్తున్నటువంటి దేవుడే, ఆందోళన చెందుటకు కారణమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన ద్వారా మనం తెలియపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయనకు ఈ విషయాలు తెలియచేస్తామో నిశ్చయంగా ఆయన మన ప్రతి అవసరం తీర్చే దేవుడు అనేటటువంటి విశ్వాసాన్ని కనుపరుస్తాం. రెండవదిగా ఆ విశ్వాసాన్ని కనుపరిచినటువంటి మనలను చూచి దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభువారు జరిగిస్తారు. ఆయనకు మన ప్రతి అవసరం ఏ విధంగా లేక మనం ఎదుర్కొనేటటువంటి చింత కారణమైనటువంటి పరిస్థితులను ఏ విధంగా ఆయన మీద వేయగలము అని గనుక మనం పరిశీలన చేస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును.
చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో చింత తొలగిపోయి సమాధానం మన హృదయాలకు ఉంటుంది. దాని కారణమే ఆరోగ్యవంతులంగాను, అనేక విషయాల్లో సమృద్ధి గలవారంగాను, క్షేమముగాను, నెమ్మదిగాను ఈ లోకంలో బ్రతకటానికి యేసుక్రీస్తు ప్రభువారు కారణమై ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విషయాల గురించి నేడు మీరు ఆందోళన చెందుతున్నారో, మీ మనసెరిగినటువంటి దేవుడు మిమ్మల్ని అన్నటి స్థితి నుండి విడిపించి, ఆందోళన చెందటం ద్వారా కలిగేటటువంటి నష్టాల నుండి మిమ్మల్ని తప్పించడానికి నేడు ఈ సందేశం ద్వారా మనతో ప్రభు మాట్లాడి ఉన్నారు గనుక, ఇప్పుడే మీలో ఉన్న చింతను విడిచిపెట్టండి. దానిని ప్రభు మీద వేయండి. ఏ విధంగా చేస్తే ఆయన మీలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళన తొలగించి సమాధానం ఇస్తారో, అట్టి దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, వందనాలు. ఆందోళన చెందటం ద్వారా మాకు కలిగే శ్రమలను గురించి, సమస్యల గురించి మీరు మాకు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి నెమ్మది, సంతోషంతో కూడినటువంటి జీవిత దినాలు మా ప్రియులకు దయచేయండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. బలహీనలను బాగు చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.